నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు. ఘనంగా రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ. త్యాగదండ్రులు రేనాటి సూర్యచంద్రులు ఘనంగా ఉయ్యాలవాడ బుడ్డ వెంకటరెడ్డిల వర్ధంతి. నంద్యాలకు చేరుకున్న మహానందీశ్వరుడు పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసి నంద్యాలలో పూజలు అందుకొని తిరిగి మహానందికి బయలుదేరిన మహానందీశ్వరుడు. నంద్యాల పట్టణంలో అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదలిక పారదర్శకత కోసమే ఈ చర్యలు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వేప చెట్టుకు రాగి చెట్టుకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల విజయ్ డైరీ కార్మికులకు నేనెప్పుడు మీకు అండగా ఉంటా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. నంద్యాల శ్రీనివాస అపార్ట్మెంట్లో వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించారు. నంద్యాలలో అసాంఘిక కార్యకలాపాలకు ఉక్కుపాదంతో అణిచివేస్తాం. వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి. మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున కాణిపాకం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్, శిరీష దంపతులు, వేద పండితులు, స్థానాచార్యులు, అర్చన ఆలయ సిబ్బందితో కలిసి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా భక్తితో సమర్పించారు. मम्मी साइड रखो मैडम जनाना जनाना स्वामी कितना बोलो स्वामी और मुझे कितना बोलो
రేనాటి సూర్యచంద్రుడిగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకలరెడ్డి సంస్మరణ సభను నంద్యాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త కె రవీంద్రనాథ్, ప్రధాన వక్త కొట్టే చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దేశం సులోచన, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనిధి, రఘువీర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకలరెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణ రెడ్డి, పల్లేటి లక్ష్మీ కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. పోచా రాధాకృష్ణారెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి, రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు మనోహర రెడ్డి, ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉదయశంకర్ తదితరులు పాల్గొని రేనాటి సూర్యచంద్రుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నంద్యాలపట్నంలో రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేనాటి సూర్యచంద్రుల చరిత్రను పల్లెపల్లెకు తిరిగి వెలికి తీయడంతో కీర్తిశేషులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు చేసిన కృషిని చరిత్ర మర్చిపోదన్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కలియుగ దానకర్ణుడిగా పేరుగాంచిన బుడ్డా వెంకలరెడ్డికి దాతృత్వంలో ఎవరూ సాటిలేరన్నారు. దాన శౌర్య వీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యతని, ఉయ్యాలవాడ బుడ్డా వెంకలరెడ్డిల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నా కోసమా నీకోసమా సార్? సాహితీ కార్యక్రమాలు 250 పైగా చేయడం జరిగింది. వీరికి కవిరాజ, కవికుల తిలక, మేడం ఈ యొక్క కార్యక్రమాలు దాదాపు 20 years నుంచి కూడా చేయడం జరిగింది. చేయడమే కాదు, ఏదైతే నేను అనుకునేది ఈ రేనాటి సూర్యచంద్రులు వాళ్ళను, ఎందుకంటే అసలు నరసింహారెడ్డి ఎవరు, వెంగళరెడ్డి ఎవరు అనేది చాలామంది ఒక మీటింగ్ జరిగితే ఎవరు వెంగళరెడ్డి అంటే బుడ్డా వెంగళరెడ్డి, మన ఎమ్మెల్యే వెంగళరెడ్డి అని అడుగుతున్నారు. ఒక మీటింగ్లో మన స్కూల్లో మీటింగ్ పెడితే అట్లే మన ప్రథమ స్వతంత్ర నరసింహారెడ్డి అని ఎవరు తెలియదు, అసలు నాకే తెలియదు సారీ వాస్తవంగా. ఎందుకంటే నేను 74, 77, 79 ఆ ప్రాంతంలో నేను కాలేజీ అలహాబాద్ చదివేటప్పుడు విజయవాడ నుంచి అలహాబాద్ పోతున్నాను. పోయేటప్పుడు ఈయన వర్ధంతి సభలు రాజమండ్రి తగ్గుతున్నాయి. అంటే నేను ఉయ్యాలవాడలో ఉండి కూడా ఉయ్యాలవాడ మాకు తెలియదు. అది విచిత్రం మనకి. అది ఎందుకు ఈ విధంగా జరిగినది, అది ఎన్నికపోతే తెలియదు మనకి ఎందుకు జరిగింది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి ఆ పేపర్లో కటింగ్లో తీసుకొచ్చి మాకు ఒక పేపర్ తీసుకొచ్చిన, ఆ పేపర్లో న్యూస్ పేపర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభలోని రాజమండ్రిలో జరగడం అని ఆ పేపర్లో చదివిన. అప్పుడు నేను మా వాళ్ళకి చెప్పాను, నేను ఉయ్యాలవాడ ఆయనదని.
అంటే మన ప్రాంతంలో ఉండి కూడా మనకు తెలియదు చాలామందికి ఎంత దయనీయమైన స్థితి అంటే అది. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాన్ని ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఈ యొక్క ఈ సినిమాలు చూస్తున్నారు. ఏ సినిమాలు అని తెలుసు మీకు ఇప్పుడు, అంటే వాల్యూస్ నేర్పని సినిమాలన్నీ. కాబట్టి ఇప్పుడు అవసరం ఈ యొక్క మహానుభావుల యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. లేకుంటే మన చరిత్ర మన సమాజానికి చెడుదో పట్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మహానుభావులు మనం ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా వెంగళరెడ్డి కానీ నరసింహారెడ్డి కానీ, ముఖ్యంగా కాదబోత నరసింహరావు మీరు అక్కడ మన రవీంద్రనాథ్ సార్ ఫాదర్, ఈ నంద్యాల ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. చాలామంది తెలియదు, నంద్యాలలో ఉండే మున్సిపల్ హై స్కూల్ 5 acres స్థలము సార్ వాళ్ళు డొనేషన్ ఇచ్చినారు. అది చాలామంది తెలియదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక 70-80 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీలను వాళ్ళను చదివించాలి, వాళ్ళ బాగోగులు ఉండాలి అనే ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి అంటే కాదబోత నరసింహరావు. మహానందీశ్వరుని కళ్యాణ పెద్దగా ఆహ్వానించేందుకు మహానంది క్షేత్రంలోని కామేశ్వరి మహానందీశ్వరులు సాయంత్రం ప్రత్యేక పల్లకిలో నంద్యాలకు చేరుకున్నారు. మహానందిలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో మహానందీశ్వరుడి కళ్యాణ పెద్దగా నంద్యాల బ్రహ్మానందీశ్వరుడు వెళ్లి రావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మహానందీశ్వరుడి ఉత్సవమూర్తులకు ఆత్మకూరు బస్టాండ్లోని విడది మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో బ్రహ్మానందీశ్వర ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయంలో కొలువుదీరిన మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులకు పూల అలంకరణతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లు ఊరేగింపుగా ఉత్సవమూర్తులు కోట వీధుల్లో పట్టణంలో పర్యటించారు. ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మానందీశ్వరునితో మహానంది ఉత్సవాలకు నంద్యాల నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ సిబ్బంది, అర్చకులు బ్రహ్మానందీశ్వర ఆలయంలో పాల్గొన్నారు.
ఓం నమో మహానందీశ్వరాయ నమః. ప్రతి సంవత్సరము ప్రతి శివరాత్రి సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న నిన్నటి దినము గంగా కామేశ్వరిత మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకు పురవీధుల గుండా గ్రామాల గుండా తిరిగి నంద్యాలకు చేరినారు నిన్న. అలాగే ఈ రోజు దినము ఉత్సవమూర్తులు నంద్యాలలో వేచేసేటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారు అనగా మహానందీశ్వర స్వామి వారికి పెళ్లి పెద్ద ఆయనను తీసుకొని పత్రిక ఇచ్చి పెళ్లి పెద్దగా మీరు రావాలి, మా కళ్యాణం చేయాలి మహానందీశ్వర స్వామి ఆహ్వానించినట్టు వీళ్ళిద్దరు 2 పీఠాలు బయలుదేరి తదితర పట్టణంలో పురవీధుల గుండా తిరిగి మరియు మహానంది చేరుతారు. తదితర గ్రామాలు అనే బిల్లలాపురం అన్ని గ్రామాల కూడా తిరిగి మహానంది చేరుతారు. ఈ రోజు చేరి రాత్రికి 1 గంట లోపల చేరుతారు 2 పీఠాలు చేరి. తదుపరి రేపటి నుంచి ధ్వజారోహణం అంకురార్పణ మహాశివరాత్రి మహానందిలో జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ కూడా 50 భక్తులు మహాశివరాత్రి మహానందీశ్వర స్వామిని కామేశ్వర వారిని దర్శించి వారి కృపకు పాత్రులు కాగలని ప్రార్థన. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఓం శ్రీ బ్రహ్మానందీశ్వరాయ నమః. శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము ఈ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము మహానంది క్షేత్రానికి ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారంగా పోయి ఆ మహానందీశ్వరునికి కామేశ్వరదేవి కళ్యాణం చేయించడానికి పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగని మహానందీశ్వరుడు నిన్న రాత్రి స్వామివారి నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి దేవకి వేచేస్తున్నారు. కావున ఊరిలో టౌన్లో మొత్తం తిరిగి ప్రచారం చేసుకుంటూ గ్రామాలు చేసుకుంటూ అట్లే స్వామి మహానందిపై కళ్యాణ వివాహం చేసి మిగతా 31వ తారీఖు వచ్చేసి మన స్వామి నంద్యాలకు తిరిగి వస్తాడు స్వామి. ఓం నమః శివాయ. సహజంగా పోలీసులపై అనేక ఆరోపణలు వస్తుంటాయి. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు జరుగుతున్నాయంటారు. అకారణంగా నిందితులపై 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారని చెప్తారు. సకాలంలో కోర్టులకు నిందితులను హాజరుపరచడం లేదని, రోజుల తరబడి స్టేషన్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టకుండా బాధితులను వేధింపులు చేస్తున్నారు అంటూ ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వింటాం. వాస్తవంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. పోలీసులపై వస్తున్న ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ నిరంతరం క్రిమినల్స్ వేటలో ఉండే పోలీసులు కూడా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఎందరో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏది ఏమైనా పారదర్శకత కోసం సీసీ కెమెరాలు తెరపైకి వచ్చాయి. సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దేశంలో అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
కాదు తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించే మహాశివరాత్రి పర్వదినాన ఈ పవిత్ర మాసం సందర్భంగా ఓ అరుదైన పెళ్లి జరిగింది. ఇందులో విశేషం ఏముందిలే అనుకుంటున్నారా? అయితే ఇక్కడ వివాహం జరిగింది అమ్మాయి అబ్బాయికి కాదండోయ్, రావి చెట్టుకు వేప వృక్షానికి కళ్యాణం జరిగింది. అరుదైన ఈ వివాహాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రజలు తరలివచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? ఇలా వేప చెట్టుకు రావి చెట్టుకు వివాహం చేసిన నిర్వాహకులు వివరాలకు వెళ్తే నంద్యాల స్థానిక రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు బాజా భజంత్రీలతో రావి చెట్టు వేప చెట్టుకు పెళ్లి చేశారు. కళ్యాణ వేడుకలను నిర్వహించే తరహాలోనే అన్ని పూజా కార్యక్రమాలను వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ విధంగా ఎందుకు చేస్తారంటే రావి వేప వృక్షాలు లక్ష్మీనారాయణ స్వరూపం అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవతా వృక్షాలను పూజించడం వల్ల జీవితంలోని సకల దోషాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. దీంతో పాటు ఇలా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని వారు నమ్ముతారు. అందువల్లనే రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేశారు. मे सुमनस्यमानो मे सुमनस्यमानो दिवि सुमनस्यमानो अग्ने तंभारयानव्यो अस्मान् स्वच्छप्रतिदुर्गान विश्वाः मोक्ष पृथ्वी बहुलान पृथ्वी भवातो कायतनया बलादाकृष्य मोहाय महामाया प्रगच्छति आदित्यायुः सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान मांगल्ये शिवे सर्वशक्ति समन्विते गौरी नमः तस्मै श्रुतामतिमलिवलिबान्धदास्यं साधुरुक्कवयहारिणिकाढुभङ्ग्यं सर्वोपकारकरणादिदादित्त सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ ఏకాదశి అనగా ఆదివారం రోజున మనకు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రోజాగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ రోజు ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. కావున మాఘమాసంలో వచ్చేటువంటి ఈ చివరి ఆదివారం రోజున ఈ దేవస్థానమునందు యథావిధిగా ప్రతి సంవత్సరంలో అశ్వత్థనారాయణ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణము చూసినటువంటి వాళ్ళకి, ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో పాటు ఏమైనా సరే దోషాలు అన్నీ ఉంటే తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని ఇక మీదట ముందు కూడా అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తూ శుభం భూయాత్. నంద్యాల విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులకు నేనెప్పుడు మీకు అండగా ఉంటానని కార్మికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులు ఏర్పాటు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు ఘనస్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులకు నేనెప్పుడు అండదండగా ఉంటానని, భూమా అంటే ఒక నమ్మకమని, మమ్మల్ని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ అవసరం వచ్చినా నిశ్చితంగా నా దగ్గరకు వచ్చి మీ సమస్యను తెలిపితే వాటిని పరిష్కార మార్గం కోసం కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. గట్టిగా అడగడానికి ఉంటుంది, మీకు సపోర్ట్గా మేము ఉంటాము, ప్రభుత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల వేల కోట్ల రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. మీకు ఏ టైంలో ఏ సమస్య ఉన్నారో మాకు చెప్పండి, అధికారులతో మాట్లాడతాము. అవసరమైతే మేమే వచ్చి కూర్చొని ఆ సమస్య లేకుండా మీకు తీరుస్తాం. సరేనా? మీరు బాగా పనిచేయండి, మీ కుటుంబాలను బాగా చూసుకోండి, మీ కుటుంబాలకి మీకు ఏం కావాలో మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. సరేనా? మీరందరూ కూడా మా మనుషులు. నేను పుట్టక ముందు నుంచి నడుస్తుంది. సో మాకు మధ్యలో ఏమన్నా ఉండని, మధ్యలో మీరు బలి కాకూడదు. రెండోది, మీరు బాగుపడేలాగా మేమందరం చేస్తాం. సరేనా? ఇది రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు కష్టపడి పనిచేసేవాళ్ళు. మీకు రాజకీయము మేము అంటించము. సరేనా? మీరు భూమా అంటే మీ ఇంట్లో మనుషులు. సరేనా? మీ ఇంట్లో ఒక ఆడపిల్లని అనుకోండి, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేపిస్తాము. మీరు గట్టిగా నిలబడండి, మీకు కావాల్సిన దానికి పోరాడండి. ఒకరోజు ఇది చేస్తే, 2 రోజులు ఇస్తే, 3వ రోజు మీ కాళ్ళకాడికి వచ్చి మీకు పనులు చేయాల్సిన వాళ్ళైనా మేమైనా ఎవరైనా. అర్థమైంది కదా? సంస్థ బాగుండాలంటే మీరందరూ బాగుండాలా. మీకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని తెచ్చుకోండి. సరేనా? గట్టిగా నిలబడుతుంది. మీరు అందరికి చెప్పండి, ఏ సమస్య ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా ఈ డైరీలో పనిచేసే వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సరేనా? మీకు ఏ టైంలో ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. ఈ సమస్యనే కాదు, బయట మీకు ఏదైనా ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ, ఇంకొక సమస్య కానీ, బయట ఏమైనా ఉన్నా కూడా మాకు చెప్పండి. ప్రభుత్వం తరపు నుంచి మేము ఆదుకోవాల్సి మిమ్మల్ని ఆదుకుంటాం. ముఖ్యంగా ఈ డైరీ కొన్ని లక్షల వేల మందికి అన్నం పెట్టిన సంస్థ ఇది. మా కుటుంబము దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఈ డైరీని కాపాడుకుంటూ వచ్చింది. మామూలుగా ఎవరికైతే కడుపు కొట్టలేం మేడం. మామూలుగా ఈ పవర్ కంపెనీ అంటే మాకు చాలా నష్టం జరిగింది. ఈ పిఆర్సీ లేవు, డిఏ లేవు, అవి నైట్ అలవెన్స్ తీసేసినాడు. లాస్ట్ స్టిచ్చింగ్ బట్టలు కుట్టుకున్న బిల్లు కూడా గేయలేమైనా, బూట్లు వేయలేము. మాకు ఆడ కోల్డ్ స్టోర్ లేకపోతే వాళ్ళకు మళ్ళీ లేడీస్కి వచ్చేసి మేడం మామూలుగా వాళ్ళకు పాస్ పోయినకి లేదు. ఇక్కడ కసు కొట్టి బట్టలు 20 మంది నా మేడం. వాష్రూమ్స్ లేవు మేడం. ఆడ ఒకటి ఆడ మార్కెటింగ్లో వాళ్ళనైతే రానియడంలే మేడం. అక్కడ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు మీరు అందుకే అందరూ ఒక నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న శ్రీనివాస అపార్ట్మెంట్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లో యూనియన్ నాయకుల సహకారంతో ఆ వెంకటేశ్వర స్వామి నామస్వరంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అపార్ట్మెంట్ మహిళలు భారీ ఎత్తున పాల్గొని
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో, వాయిద్యాలతో, గోవిందనామస్వరంతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరం ఒక తాటి మీదకి ఉంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలకు, అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्तो भवन्तो ब्रह्मन्तो महान्तो ओम भगो मे काम समृद्ध्यता तंब्रालु
వెంకటేశాయ. ఈనాడు ఈ 23వ తేదీ మా శ్రీనివాస సదన్ వార్షికోత్సవం సందర్భంగా మేము ఒక శుభకార్యం చేయాలనుకొని మా అపార్ట్మెంట్కి తగినట్లుగానే శ్రీనివాస కళ్యాణం చేయాలని సంకల్పం జరగడము, మా నారీ శక్తికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావడము, ఇతోధికంగా ఎవరి వాళ్ళు వాళ్ళ శ్రమను తీసుకొచ్చి మేము ఈనాడు ఈ కళ్యాణం జరపాలని నిశ్చయించుకొని మేము తీర్మానం చేసుకొని స్వామివారి ప్రహ్లాద స్వామివారిని సంప్రదించి స్వామివారు పెట్టిన శుభముహూర్తాన మా ఈ శ్రీనివాస సదన్ అపార్ట్మెంట్లో మా కమిటీ అధ్యక్షులు మా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా సహకారంతో ఈ కళ్యాణోత్సవము జరుపుకోవాలని మేము నిశ్చయించుకొని ఈనాడు జరుపుకున్నాము. మేము ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కూడా భగవంతుడి అనుగ్రహంతో మేము ఆశిస్తున్నాము. మా ఈ కళ్యాణానికి దాతలు అయితేనేమి అందరూ సహకరించిన అందరికీ కూడా మా అపార్ట్మెంట్ తరఫున మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాయ నమః. ఇది దాదాపుగా మన స్వామి గారు కృష్ణాపురంలో ప్రతి సంవత్సరము ఇది జరుపుకుంటున్నారని చెప్పి మా కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదట లేవనెత్తారు. దసరా ఉత్సవంలో ఫస్ట్ ఇట్లా కళ్యాణం చేస్తే ఎలా ఉంటుందని మా కమిటీని సంప్రదించి మహిళల అందరినీ కూర్చోబెట్టి అడగడంలో మహిళామూర్తులు ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తిరుపతిది అనేది దాదాపుగా అన్ని చేస్తాం, కానీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనేది ఏ అపార్ట్మెంట్లో చెయ్యరు. మనం చేయాలని మొదట సంకల్పంతో ఆ రోజు సెప్టెంబర్ నుంచి తుది నిర్ణయం అయ్యేవారు మాఘమాసంలో పెట్టి ఈ దినము బాగా ఇంతవరకు శుభంగా కార్యక్రమం జరుపుకున్నాము. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చేసుకోవాలని మా కమిటీ తరపున మా అపార్ట్మెంట్ వాసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో జె శ్యామలరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణను నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలరావు దంపతులకు, సిబ్బందికి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు. అర్చక స్వాములు లడ్డు ప్రసాదాలను అందించగా వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ నేతృత్వంలో అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం. వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశాం. ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. పట్టణంలో ఎవరైనా మట్కా, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా మద్యం షాపులు 10 గంటల క్లోజ్ చేయాలని, అలా లేని పక్షాన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గాంధీ చౌక్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వ్యాపారస్తులు సహకరించారు. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్లు ఐపీఎల్ స్టార్స్ కావడంతో క్రికెట్ బెట్టింగ్కు ఎవరైనా పాటుపడితే మాత్రం సహించే ప్రసక్తి లేదని, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో మద్యం తాగి ఆకతాయిలు అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు.
ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ని మార్కెట్లో వాళ్ళకి కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు. వాహనదారులు కూడా 1 టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము, ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలను లోపలికి పార్కు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 1 వే ట్రాఫిక్ సహకరించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా 11 ఆ టైంలో 11 దాటిన తర్వాత తిరిగితే లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడును. అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి 1 వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది. సో అవన్నీ పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి నంద్యాల 1 టౌన్ పోలీసు తరఫున అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాత్రి 11 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు, అన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అట్లా తెరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు. ఘనంగా రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ. త్యాగదండ్లు రేనాటి సూర్యచంద్రులు ఘనంగా ఉయ్యాలవాడ బుడ్డ వెంకటరెడ్డిల వర్ధంతి. నంద్యాలకు చేరుకున్న మహానందీశ్వరుడు పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసి నంద్యాలలో పూజలు అందుకొని తిరిగి మహానందికి బయలుదేరిన మహానందీశ్వరుడు. నంద్యాల పట్టణంలో అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదలిక పారదర్శకత కోసమే ఈ చర్యలు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వేప చెట్టుకు రాగి చెట్టుకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల విజయ్ డైరీ కార్మికులకు నేనెప్పుడు మీకు అండగా ఉంటా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. నంద్యాల శ్రీనివాస అపార్ట్మెంట్లో వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించారు. నంద్యాలలో అసాంఘిక కార్యకలాపాలకు ఉక్కుపాదంతో అణిచివేస్తాం. 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.